There is a saying in India, if a fair girl is having any black spot on her skin, it is called beauty. If a black fellow is having any white patch, అందమే కదా తెలుపని వైట్ ప్యాచ్ వస్తే ముద్దు పెట్టుకుంటుందా, it is called disease. So black is beauty, black is beauty, the world is beauty. ఈ పాట పాడాలి. తెల్లారి అమ్మాయి ఊర్లోకి తలెత్తుకొని పోతుందంట. ఏంటో పిల్ల ఎప్పుడు తల కింద దించుకొని పోయినాను, తలెత్తుకొని పోతున్నావు అంటే నలుపు అందమక్క, అందుకే రుబాబుగా పోతున్నట్టుందండి. అది అట్ట ప్రజలలో ఆ మార్పు తీసుకురావాలి. అలాంటి మార్పు మంత్రివర్యులు జయరాజ గారు మంచి మాట చెప్పారు. సార్ నిజంగా ఈ శాఖ అందరు శాఖ మీదనే పడ్డారు. మిత్రులారా, ఇంకొక పాట. దుర్మార్గమైన వ్యవస్థ మా తెలంగాణ ప్రాంతంలో 12 ఏళ్ళప్పుడు సమృద్ధైన తెల్లారే ఒక అమ్మాయిని కత్తికి పెళ్లి చేసి ఊరికి దానం చేస్తారు. మొత్తం జీవితం అయిపోయింది. 60 ఏళ్ళు గడిచినాయి. ఆ 60 ఏళ్ళప్పుడు ఆమె చెప్తుంది తన బాధల్ని. ఊరి దొరలకు, మా ఊరి దొరలకు ఉంపుడు గత్తెను పేరు జోగినమ్మో, నేను ఊరు సాగినమ్మా, నా పేరు జోగినమ్మో, నేను ఊరు సాగినమ్మా. ఊరు దూరమై కాడు దగ్గరై బతుకుతున్ననమ్మా, బ్రతుకు కడుపుతున్ననమ్మా. ఊరు దూరమై కాడు దగ్గరై బ్రతుకుతున్ననమ్మా, బ్రతుకు కడుపుతున్ననమ్మా. తల్లి తప్పనే తండ్రి నెరుగని దీనురాలినమ్మా, అనాథరాలినమ్మా. నన్ను కన్న తల్లి నాకు పెట్టిన పేరు ఎల్లుబాయి అమ్మ, రేణుక ఎల్లుబాయి అమ్మ. 12 ఏళ్ళ ప్రాయము వరకు అమ్మ బిడ్డనమ్మో, నా తల్లి బిడ్డనమ్మా. ఆ ప్రాయము దాటిన మరుసటి రోజే బ్రతుకు కూలెనమ్మో, బ్రతుకు మండలాయనమ్మా. ఆమె జీవితం చెప్పి, వయసున్నప్పుడు ఒక్కడొక్కడే అనుభవించనమ్మా, రోగాలు పంచనమ్మా. వయసున్నప్పుడు ఒక్కడొక్కడే అనుభవించనమ్మా, రోగాలు పంచనమ్మా. ఉడిగిన వయసుకు ఆరోగాలే సంపదాయనమ్మా, సిరి సంపదాయనమ్మా. కుష్ఠరోగమని, నాకేడ్సు రోగమని, హరి కుష్ఠరోగమని, నాకేడ్సు రోగమని ఎరుకైనాక ఎవరు కూడా నమ్మో, నన్ను ఒంటనున్నరమ్మా. హరి ఒంటరిగా ఇలా సాగు కోసం ఎదిరి చూస్తున్నమ్మో, రోజు ఎదిరి చూస్తున్నమ్మా. చెట్టునుగాను పుట్టనుగాను నేను మనిషినమ్మా, మీలాంటి మనిషినమ్మా. నా కనులకు కలలు, మనసుకు కోర్కెలు నాకు ఉంటాయమ్మా, మీలాగే నాకు ఉంటాయమ్మా. నా కలలను కూల్చిన కామాందులను కాల్చి కూల్చుడమ్మో, మీరిక కాల్చి కూల్చుడమ్మా. నాలాంటి అసహాయ బ్రతుకులు ఆడపిల్లకమ్మో, లేకుండా దేవుడమ్మా, లేకుండా దేవుడమ్మో. ఇది నా చివరి కోరికమ్మా, లేకుండా దేవుడమ్మా, ఇది నా చివరి కోరిక. ఈ పాట విని నిజామాబాద్ జలాల్పూర్ అనే గ్రామంలో
ఒక చిన్న అమ్మాయి ఆ యొక్క దుర్మార్గానికి పాల్పడుతున్న దొర మీద పగ తెచ్చుకున్నటువంటి సంఘటన జరిగింది. అట్లాగనే ఒడ్డు మాంసం తింటే అందరు తప్పు అంటారు. ఒడ్డు మాంసం ఇలా తినాలని 7 శాస్త్రాలలో రాశారు. ఎత్తు కూర తిన్నోడే ముద్ద పప్పు శాకాహారి బుద్ధిహీనుడైనాడే. ఎత్తు కూర తిన్నోడే ఎరపులైను చేశాడు. ఎత్తు కూర తిన్నోడే రైలును కనిపెట్టాడు. ఎత్తు కూర తిన్నోడే రూపాయి తోడాడు. ముద్ద పప్పు శాకాహారి ప్రపంచాన్ని సర్వనాశనం చేసి కులం మాత్రం చేశాడనే. అదే ప్రతి పాటలో ఒక తాత్వికత, ఒక అంశాన్ని కదిలిపోయేలాగా కలిగినప్పుడు మాత్రమే నరసింహరావు చెప్పినట్టు పాట నిలబడుతుంది, అందులో మాటలు నిలబడతాయి. అలాంటి ప్రయత్నం నేను కూడా చేస్తాను సార్, మీరు అనుమతిస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.